Namaskaram everyone, welcome to our channel Learn with Sindhu. I hope all of you are doing good. If you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, including English grammar, please do subscribe to our channel and press the bell icon. And today, I am going to explain you 10th class English, actually textual grammar from first unit of 10th class English. Let's start with vocabulary. Look at the list of adjectives given below in the box. Which of them describe Nick Vujicic? Tick them. సో కింద ఇచ్చినటువంటి అడ్జెక్టివ్స్ని మనం గమనించాలి. ఇందులో ఏ అడ్జెక్టివ్ ఏ వర్డ్ నిక్ ఉజికిక్ని డిస్క్రైబ్ చేస్తుందో అక్కడ మనం టిక్ పెట్టాలి. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్. సో మనం రీడింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి రీడింగ్ డిస్కస్ చేసేటప్పుడు కూడా అతను ఎలాంటి వ్యక్తి, అతని క్వాలిటీస్ ఏంటి, హౌ హీ హ్యాడ్ ఓవర్కమ్ ఆల్ ద ఆబ్స్టకిల్స్ ఇన్ హిజ్ లైఫ్ అనే విషయం మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా ఆ రీడింగ్ వినని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ ట్రై టు లిజన్ టు దట్ రీడింగ్. సో అది చాలా మోటివేషనల్ రీడింగ్. సో లెట్స్ సీ హియర్. పాజిటివ్ మీన్స్ హోప్ఫుల్, కాన్ఫిడెంట్. సో ఈ వర్డ్ అతనిని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో వీ హ్యావ్ టు కీప్ టిక్ మార్క్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ నెగటివ్ మీన్స్ హార్మ్ఫుల్, అన్ప్లెజెంట్, నాట్ వాంటెడ్. హీ ఈజ్ నాట్ అ కైండ్ ఆఫ్ నెగటివ్ పర్సన్. సో ఆ బాక్స్ అలాగే వదిలేద్దాం. ఏమన్నారు? విచ్ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్ నిక్, టిక్ దెమ్. ఏవైతే నిక్ని డిస్క్రైబ్ చేస్తాయో వాటికి మాత్రమే టిక్ పెట్టాలి. సో హీ ఈజ్ పాజిటివ్, అక్కడ టిక్ ఉంచాము. నో నెగటివిటీ వీ కెన్ ఫైండ్ ఇన్ నిక్. తన అర్లియర్ డేస్లో, తన చైల్డ్హుడ్ డేస్లో తను డిసప్పాయింట్ ఫీల్ అయ్యాడు. సో ఎన్నో ప్రాబ్లమ్స్ సైకలాజికల్గా తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు. సో తన చుట్టూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, తను చాలామంది తన ఫ్రెండ్స్తో బుల్లీయింగ్ చేయబడ్డాడు, తను డీమోటివేట్ అయ్యాడు, తనని తాను చనిపోవాలని కూడా, సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడు. అవన్నీ కూడా పాస్ట్. కానీ ఇప్పుడు ఏంటి నిక్? ఇప్పుడు ఏంటి? హీ ఈజ్ ఎ పాజిటివ్ పర్సన్, నాట్ ఎ నెగిటివ్ పర్సన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, బిలీవింగ్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో మంచే జరుగుతుంది అని నమ్మేటటువంటి వ్యక్తిని ఆశావాది, ఆప్టిమిస్టిక్ అంటారు. సో ఇది నిక్ యొక్క క్వాలిటీ, ఆప్టిమిస్టిక్ క్వాలిటీ. సో వీ కెన్ పుట్ టిక్ మార్క్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ పెసిమిస్టిక్. సో ఆప్టిమిస్టిక్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వర్డ్ టు పెసిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, పెసిమిస్టిక్ అంటే నిరాశావాది. ఎక్స్పెక్టింగ్ దట్ బ్యాడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఎప్పుడు చెడు జరుగుతుంది అని నిరాశతో ఉండేటటువంటి వ్యక్తి పెసిమిస్టిక్. సో ఇది నీ క్వాలిటీ కాదు. అండ్ దెన్ జనరస్ అంటే దయ కలిగినటువంటి వ్యక్తి, విల్లింగ్ టు గివ్ మనీ, స్పెండ్ టైమ్ ఎక్సెట్రా ఇన్ ఆర్డర్ టు హెల్ప్ పీపుల్ ఆర్ గివ్ దెమ్ ప్లెజర్. సో మనీ, డబ్బు సహాయం చేయడం ద్వారా కానీ, సమయం సహాయం చేయడం ద్వారా కానీ, సహాయం కాదు, స్పెండ్ టైం. ఎదుటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి బాధపడ్డాడు అనుకోండి, మనం కొంచెం టైం స్పెండ్ చేసి వాళ్ళ బాధను తగ్గించడానికి మనం ట్రై చేసామనుకోండి, దట్ మ్యాటర్స్ ద మోస్ట్ టు ద అదర్ పర్సన్. సో మనం సహాయం చేయడం అంటే ఏదో డబ్బులు ఇవ్వడం మాత్రమే సహాయం చేసినట్లు కాదు. అఫోర్డబుల్ అయితే మనం ఇవ్వగలము, మనకి ఆ క్యాపబిలిటీ ఉంది అంటే మనం డబ్బు సహాయం చేయొచ్చు, మనం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, మాట సహాయం చేయొచ్చు. ఎదుటి వాళ్ళ పెయిన్ని మనం ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి అనేటటువంటి క్వాలిటీనే జనరస్ అంటారు. సో నిక్కి ఈ క్వాలిటీ ఉంది, ఇట్స్ ఎ పాజిటివ్ క్వాలిటీ. సో వీ కెన్ కీప్ ద టిక్ మార్క్ హియర్. నెక్స్ట్ నర్వస్ అంటే వర్రీ అవ్వడం, భయపడడం. వర్రీడ్ ఆర్ ఫ్రైటెండ్ అబౌట్ సంథింగ్. సో నేను చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను, చాలా టెన్షన్గా ఉంది, భయంగా ఉంది అంటారు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ పాజిటివ్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్ఫిడెంట్ అంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం. ష్యూర్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద వే దట్ యూ వాంట్ ఆర్ ఎక్స్పెక్ట్. నువ్వు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో,
ఏ విధంగా అయితే ఒక పని నువ్వు జరగాలనుకుంటున్నావో అలాగే జరుగుతుంది అని ఖచ్చితంగా నువ్వు అనుకుంటున్నావంటే యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అ పాజిటివ్ క్వాలిటీ. వీ కెన్ ఫైండ్ దిస్ పాజిటివ్ క్వాలిటీ ఇన్ నిక్. సో కాన్ఫిడెంట్కి మనం టిక్ పెట్టాలి. నెక్స్ట్ వన్ ఈజ్ స్మార్ట్. స్మార్ట్ అంటే తెలివైన, క్లవర్, ఫ్యాషనబుల్. సో ఇట్స్ ఎ పాజిటివ్ క్వాలిటీ అండ్ వీ హ్యావ్ టు పుట్ టిక్ మార్క్ హియర్ ఫర్ నిక్. అండ్ సోషియబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పీపుల్. అందరితో చుట్టూ ఉన్నటువంటి సమాజంలోని వ్యక్తులతో స్నేహపూర్వకంగా మెలగడం. సోషియబుల్, ఫ్రెండ్లీ అండ్ ఎంజాయ్స్ బీయింగ్ విత్ అదర్ పీపుల్. మనం చూసినట్లయితే అతను స్పీచ్ ఇవ్వడం కానీ, ఫుట్బాల్ ప్లే చేయడం, గోల్ఫ్ ప్లే చేయడం, సర్ఫింగ్ చేయడం, ఇతడు సోషియబుల్గా చాలా ఫ్రెండ్లీగా జాయ్ఫుల్గా ఫీల్ అవుతాడు, మూవ్ అవుతాడు. సో వీ కెన్ పుట్ ద టిక్ మార్క్ హియర్, సోషియబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ కవర్డ్లీ అంటే కవర్డ్ అంటే ఎవరు? పిరికి పంద, నాట్ ఎట్ ఆల్ బ్రేవ్. అతనికి అస్సలు ధైర్యమే ఉండదు. సో దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరేజియస్ అంటే బ్రేవ్, ధైర్యం. సో తనకి కాళ్ళు చేతులు లేకపోయినా డెస్పైట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ హిజ్ లిమ్స్ హీ డిడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్. సో అతనికి కరేజ్ ఉంది కాబట్టే హీ ట్రైడ్ అగైన్ అండ్ బికమ్ a football player, a swimmer and surfer and a motivational speaker. సో కరేజియస్ అనే దానికి మనం టిక్ పెట్టాలి. రిలయబుల్ మీన్స్ డిపెండబుల్, నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇండిపెండెంట్ ఒకరిపైన ఆధారపడకుండా కాన్ఫిడెంట్గా అండ్ ఏబుల్ టు డూ థింగ్స్ బై వన్ సెల్ఫ్ ఇన్ వన్స్ ఓన్ వే. వేరే వారిపైన ఆధారపడకుండా తనకు తానుగా తన పనులు తన ఓన్ మెథడ్లో తను చేసుకోగలిగితే వారినే ఇండిపెండెంట్ అంటారు. సో ఈ క్వాలిటీ కూడా నిక్కి ఉంది. సో వీ కెన్ కీప్ ద టిక్ మార్క్ హియర్. అండ్ దెన్ డిపెండెంట్. సో ఇండిపెండెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు డిపెండెంట్. ఇండిపెండెంట్ అంటే కాన్ఫిడెంట్, ఏబుల్ టు డూ థింగ్స్ ఆన్ ఓన్. డిపెండెంట్ అంటే he always needs someone or something in order to exist or be successful or be healthy or be to do anything. ఏ పని చేయాలన్నా వేరొకరి సహాయం అవసరం, వేరొకరి సహాయాన్ని తీసుకునే వాళ్ళని డిపెండెంట్ అంటారు. సో దిస్ ఈజ్ ఏ నెగటివ్ క్వాలిటీ. దిస్ ఈజ్ నాట్ ద పాజిటివ్ క్వాలిటీ దట్ వీ కెన్ ఆప్ట్ టు నిక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఒబీడియంట్ అంటే వినయ విధేయతలు, ఆల్వేస్ డూయింగ్ వాట్ వన్ ఈజ్ టోల్డ్ టు డూ. ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని విని ఆచరించేటటువంటి వ్యక్తి. సో ఇది కూడా నిక్ క్వాలిటీగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రస్టింగ్ మీన్స్ విల్లింగ్ టు బిలీవ్ దట్ అదర్ పీపుల్ ఆర్ గుడ్ అండ్ ఆనెస్ట్. సో వేరొక ఇతరులు మంచివారు, నిజాయితీపరులు అని నమ్మడాన్నే ట్రస్టింగ్ అంటారు. సో ఇది మనం పాజిటివా నెగిటివా అని చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. మనం నమ్మేటటువంటి వ్యక్తులు నమ్మకమైన వాళ్ళు, నిజాయితీపరులు అయ్యి ఉండవచ్చు, కాకపోయి ఉండొచ్చు. సో మనం దీన్ని అవాయిడ్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాలియంట్ మీన్స్ వెరీ బ్రేవ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. క్లిష్టతరమైనటువంటి సందర్భంలో కూడా చాలా ధైర్యంగా ఉండగలడు అని. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పాజిటివ్ క్వాలిటీస్ దట్ నిక్ హ్యాజ్. కాబట్టి దీనికి కూడా టిక్ మార్క్ పెడదాం. నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే తన గురించి మాత్రమే ఆలోచించేవాడు. పేయింగ్ సో మచ్ అటెన్షన్ టు వన్ సెల్ఫ్ దట్ వన్ డజంట్ నోటీస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. పక్కన ఏం జరుగుతోంది అనే విషయాలు ఏవి పట్టించుకోకుండా తన మీద మాత్రమే తన అటెన్షన్, తన శ్రద్ధని ఫోకస్ చేస్తే అతనిని సెల్ఫ్ సెంటర్డ్ అంటారు. సో దిస్ ఈజ్ నాట్ ద క్వాలిటీ దట్ నిక్ హ్యాస్. నెక్స్ట్ వన్ అరోగెంట్ అంటే మొండి. దట్ మీన్స్ బిహేవింగ్ ఇన్ అన్ అన్ప్లెజెంట్ ఆర్ రూడ్ వే. రూడ్గా, అన్ప్లెజెంట్గా బిహేవ్ చేయడం, మొండిగా ప్రవర్తించడం. సో దిస్ ఈజ్ నాట్ అ పాజిటివ్ క్వాలిటీ. సార్కాస్టిక్ వ్యంగ్యంగా. సేయింగ్ థింగ్స్ దట్ ఆర్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ వన్ మీన్స్. సో ఇది ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు మేక్ అన్ అన్కైండ్ జోక్. ఏదో తమాషాగా ఒక జోక్ ప్లే చేద్దామని చెప్పినట్లు ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా దానికి వ్యంగ్యంగా సమాధానం చెప్పడం. సో సార్కాస్టిక్.
దిస్ ఈజ్ అ నెగిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ క్వారల్సమ్. క్వారల్సమ్ అంటే ఎప్పుడు గొడవపడేటటువంటి వ్యక్తి, వన్ హూ క్వారల్స్ అ లాట్ విత్ పీపుల్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద క్వాలిటీ ఆఫ్ నిక్. నెక్స్ట్ వన్ ఈజ్ రూడ్. రూడ్ అంటే అమర్యాదగా, నాట్ పొలైట్ అండ్ అన్నోయిస్ అదర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ అ క్వాలిటీ దట్ వీ కెన్ ఆప్ట్ టు నిక్. నెక్స్ట్ వన్ ఈజ్ క్రియేటివ్. క్రియేటివ్, గుడ్ అట్ యూజింగ్ ఇమాజినేషన్ టు మేక్ థింగ్స్. సో క్రియేటివ్గా, నైపుణ్యంతో, good at using imagination to make things. This is a positive quality and Nick has it. So we can keep the tick mark here. Next one is stubborn. Stubborn అంటే మొండి, జగముండి అంటారు కదా. డిటర్మైండ్ నాట్ టు చేంజ్ వన్స్ మైండ్ వెన్ పీపుల్ థింక్ వన్ ఈజ్ బీయింగ్ అన్రీజనబుల్. ఎదుటి వాళ్ళు ఏ రకంగా చెప్పినా కానీ తన నిర్ణయాన్ని మార్చుకోడు, తను ఏదైతే అనుకున్నాడో అదే కరెక్ట్ అని నమ్ముతారు. అలాంటి వాళ్ళని స్టబ్బర్న్ అంటారు, జగముండి. సో దిస్ ఈజ్ నాట్ అ పాజిటివ్ క్వాలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ లేజీ. లేజీ అంటే మనకు తెలుసు, బద్ధకం, నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు డూ ఎనీథింగ్. సో అలాంటి లేజీ పర్సన్ అయితే అతని గురించి మనం ఈరోజు మాట్లాడుకునే వారమే కాదు. సో దిస్ ఈజ్ నాట్ అ క్వాలిటీ ఆఫ్ నిక్. నెక్స్ట్ వన్ ఈజ్ పాంపస్. పాంపస్ మీన్స్ ట్రయింగ్ టు సీమ్ మ్యాగ్నిఫిషెంట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని అని చాలా ప్రౌడ్గా, సెల్ఫ్ ఇంపార్టెంట్ ఇచ్చుకునేటటువంటి వ్యక్తిని పాంపస్ అంటారు. సో ఈ క్వాలిటీ నిక్కి లేదు. నెక్స్ట్ లెవెల్ హెడెడ్. లెవెల్ హెడెడ్ మీన్స్ సెన్సిబుల్ ఇన్ మేకింగ్ జడ్జిమెంట్స్. సెన్సిబుల్ ఇన్ మేకింగ్ జడ్జిమెంట్స్ అంటే తను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కానీ దానికంటూ ఒక సెన్స్ ఉంటుంది, అర్థం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ జడ్జెస్ వెల్ వెన్ హీ సేస్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్థెన్ అవర్ కన్విక్షన్స్, దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. మన లైఫ్లో వచ్చేటటువంటి కష్టాలు మనల్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేస్తాయి, అంతేకాని మనల్ని రన్ ఓవర్ చేయకూడదు అని తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అది ఒక సెన్సిబుల్ స్టేట్మెంట్. సో వీ కెన్ పుట్ ద టిక్ మార్క్ హియర్. And next we will see here we have a table. We have to pick out from the text the examples that support these attributes. Attribute అంటే తనలో మనల్ని అట్రాక్ట్ చేసేటటువంటి గుణం. ఆ గుణాలు ఇవి, ఈ పాజిటివ్ గుణాలు, అట్రిబ్యూట్స్ తనలో ఉన్నాయి అని మనం టిక్ పెట్టాం కదా, అవన్నీ కూడా ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసి మన టెక్స్ట్లో నుంచి, మన రీడింగ్లో నుంచి ఆ యాట్రిబ్యూట్కి సూట్ అయ్యేటటువంటి ఒక సెంటెన్స్ని మనం ఇక్కడ గ్యాప్లో ఫిల్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే, నేను యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ ఇస్తాను, ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని పాస్ చేసి ఈ టేబుల్ని ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకొని యాట్రిబ్యూట్స్ అన్నీ రాసుకొని ఆ టెస్ట్లోని ఎగ్జాంపుల్స్ మీ నోట్స్లో ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ దే హ్యావ్ గివెన్ ద ఎగ్జాంపుల్. ఫస్ట్ యాట్రిబ్యూట్, ఫస్ట్ గుణం ఏంటంటే పాజిటివ్. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ డిజబిలిటీ హీ హ్యాస్ బికమ్ గ్రేట్. సో తనకి ఆ డిజబిలిటీ, తనకి లిమ్స్ లేకున్నా కానీ తను గొప్ప వ్యక్తిగా పరిగణించబడుతున్నాడు. సో దట్ ఈజ్ అ పాజిటివ్ యాట్రిబ్యూట్. ఇలాగా నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది అన్నాం కదా. ఎందుకు మనం తనని ఆప్టిమిస్టిక్ అన్నాము? హీ ఆల్వేస్ థింగ్స్ ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఈజ్ డన్. ఈ స్టేట్మెంట్ మన రీడింగ్లో నిక్ చేశాడు. తను చెప్పాడు ఇలా, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సో ఇది తనలోని ఆప్టిమిస్టిక్ నేచర్ని మనకు తెలియజేస్తుంది. సో మీరు ఒకసారి ఈ టేబుల్ లిస్ట్ అవుట్ చేసి యాట్రిబ్యూట్స్ అన్నీ రాసుకొని ఎగ్జాంపుల్స్ టెక్స్ట్లో నుండి రాయడానికి ప్రయత్నించండి, ఈవెన్ దో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ జనరస్. జనరస్ అంటే దయ కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. ఎందుకంటే హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ డెలివరింగ్ మోటివేషనల్ స్పీచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో యాక్చువల్గా ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డీమోటివేషన్లో కొట్టుమిట్టాడుతున్నారు, ఫేసింగ్ లాట్ ఆఫ్ ఫియర్స్, ఇన్సెక్యూరిటీస్. సో అలాంటి వ్యక్తులు వారి సమస్యలని ఎవరితో చెప్పుకోవాలి, ఆ ఓదార్పు ఎవరి దగ్గర తీసుకోవాలి,
అనే విషయాలపైన వాళ్ళకి అవగాహన ఉండట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఇతను ఇచ్చేటటువంటి స్పీచెస్ చాలా మోటివేషనల్గా ఉన్నాయన్నమాట. హీ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మోటివేషన్. సో అతను జనరస్ అని మనం చెప్పచ్చు. హీ స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ డెలివరింగ్ మోటివేషనల్ స్పీచెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నెక్స్ట్, కాన్ఫిడెంట్. ఎస్, హీ ఈజ్ కాన్ఫిడెంట్. హౌ? దో హీ హ్యాస్ నో లిమ్స్, హీ గెయిన్స్ ఫెయిత్ అండ్ హోప్ అండ్ ట్రైస్ టు గివ్ దెమ్ టు అదర్స్. తనకి కాళ్ళు చేతులు లేకున్నా కానీ తనకి హోప్ ఉంది, తనకి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే తను ఏదో సాధించి అదే హోప్ని ఇతరులకి కూడా ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. హీ ఈజ్ కాన్ఫిడెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ స్మార్ట్. యా, హీ అపియర్స్ టు బీ స్మార్ట్ అండ్ షోస్ హిజ్ క్లవర్నెస్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. చాలా తెలివైన వ్యక్తి. సో తను కొత్త విషయాలు నేర్చుకోవడంలో తన తెలివిని ఉపయోగిస్తాడు. సోషియబుల్. ఎస్, హీ మూవ్స్ ఫ్రెండ్లీ because he enjoys being with others by delivering speeches, playing football, golf, surfing, etc. So we can say he is sociable. He has the attribution of sociability. Next one is courageous. Yes, atadu dhairyavantude. Despite the absence of his limbs, he didn't get discouraged. తనకి కాళ్ళు చేతులు లేకున్నా తను డిస్కరేజ్ అవ్వలేదు. విత్ గ్రేట్ కరేజ్ he tries again and becomes a football player, a swimmer and a surfer, and moreover a motivational speaker. So we can say he is a courageous person. Next, reliable. Yes, he is the most reliable person. Why? Because as a Christian he has faith and gives the same to others with his motivational speeches. The people believe his reliability and are attracted towards him. Next, independent. Yes, he independently has done the things what he has wanted to do. తడు ఫుట్బాల్ ఆడడం కానీ, గోల్ఫ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సర్ఫింగ్ కానీ, స్పీచెస్ కానీ, ఇంకా పర్సనల్గా చేసుకునేటటువంటి వర్క్స్ కానీ వేటికి కూడా ఒకరిపైన డిపెండ్ అవ్వలేదు. సో హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్. ఒబీడియంట్. ఎస్, హీ సీమ్స్ టు బీ ఒబీడియంట్ ఇన్ యాక్సెప్టింగ్ ద అన్లక్కీ బర్త్. ఆ రకంగా పుట్టడాన్ని తను యాక్సెప్ట్ చేశాడు. We can say he is an obedient. Valiant. Yes, with great determination he has reached a great position in his life. He becomes an international symbol of triumph over adversity. So valiant, very brave in difficult situation. తన డిటర్మినేషన్తో తన గొప్ప పొజిషన్ని అచీవ్ చేశాడు. అతడు ఈ అడ్వర్సిటీస్ని ఫేస్ చేసి దానిపైన విజయం సాధించినటువంటి వ్యక్తిగా, ఇంటర్నేషనల్ ఐకాన్గా గుర్తింపు సాధించాడు. సో వీ కెన్ సే హీ ఈజ్ ఎ వాలియంట్. నెక్స్ట్, క్రియేటివ్. ఎస్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఎ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. సో ఎలా కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా ఆడాలి గోల్ఫ్? తన ఆ క్లబ్ అంటే స్టిక్, గోల్ఫ్ ఆడేటటువంటి స్టిక్ని తన గడ్డం కింద పెట్టుకొని క్రియేటివ్గా ఆలోచించి తను ఏం చేయాలనుకున్నాడో దాన్ని చేసి చూపించాడు. నెక్స్ట్ వన్ ఈజ్ లెవెల్ హెడెడ్. సో నేను ఇందాకే చెప్పాను, హీ జడ్జెస్ వెల్ వెన్ హీ సేస్ the challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over. That's what mean by level headed, sensible in making judgments. So guys, this is today's video. చెప్పాలంటే చాలా ఉంది గ్రామర్ పార్ట్. నేను అన్నీ కూడా పార్ట్ వైజ్ డివైడ్ చేసి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.